అమ్మాయి సివిల్ ప్రిపేర్ కావాలనేది ఫినాన్షియల్ అనేది బుక్స్ కొనకుండా బాబా ఎడ్యుకేషన్ పరంగా శాంతి చదువు ఆమె లక్ష్యం ఇప్పుడు ఏం చేయాలన్నా డిగ్రీ చదువుకోవాలి. ఏమి ఇబ్బంది ఉంది? ఏ రకంగా లేదు ఇల్లు జరగడమా లేదు నేను చదువుకునే నీ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు వస్తుంది నెలకి? నీ ఎడ్యుకేషన్కి ఏం ఖర్చు వస్తుంది? చదువు ఎక్కడ? ఆ బాబు డీటెయిల్ తీసుకొస్తాను. ఆ బాబు డీటెయిల్ తీసుకొని ప్రిన్సిపల్తో మాట్లాడి ఆ ఎడ్యుకేషన్కి ఏం కావాలో మనం చేద్దాం. మీరు ఎట్లన్నా చదువుతారు సార్, ఏం చేస్తాను నాకేం గడ్డి తీసుకోవాలి ఏం చేయాలంటే నాకు మొత్తం అంతా కూడా వెళ్తాను సార్ పెళ్లి చూడలేదు. అందుకు నేను ఆయన చెప్పిన అన్న నా పరిస్థితి అన్న చేయలేను ఇయర్ కూడా ఏం కాదు. మీ ఇంట్లో నీ కూతురు కాకుండా ఇంకెవరు ఎవరు లేదు సార్. మా ఆయన కిడ్నీ వాళ్ళు మీరే ఇచ్చినారు సార్ డబ్బు. చదువుకు చేస్తాలే. ఇప్పుడన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే నాకు చెప్పండి, చేస్తాను. పేపర్కి ఎక్కి దాతలు కావాలని అడగద్దాను. ఏమైనా ఉంటే నాకే ఫోన్ చేయి. ఏమైనా కష్టం ఉంటే కూడా ఏమ్మా ఫోన్ చేయండి, నేను చేస్తాను. ఇల్లు ఇద్దాంలే, ఆధార్ కార్డు ఇవ్వండి, అన్ని ఇచ్చినా సార్ చేస్తాం లేదు చేస్తాం. ఇద్దరికి 35 కేజీల బియ్యం కూడా అది చెప్పినాను. 35 కేజీల బియ్యం లేవు. అదైతే లేదు సార్, రాదు. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి సార్ మీరే చెప్పండి. పెన్షన్ రాలేదా? పెన్షన్ మా ఆయన 4000 వస్తుంది సార్. అంతే వచ్చేది, అట్లా కాదు. పెన్షన్ నుంచి రాదు. నీకేం కావాలి ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ నాకేం అవసరం లేదు. నాకు నేనేమైనా కూడా పర్లేదు సార్, నా బిడ్డకు చదువు కావాలి. మేము చేపిస్తాం కదా. లేదండి చిన్న బండి ఏదైనా పెట్టించండి సార్. ఏం బండి? ఏదైనా కూరగాయలు కానీ ఇది ఏం కాదు సార్. మీరు చూడాలి చుట్టది చుట్టద్దండి, అది ఒక్కటే వస్తుంది సార్. పని ఎంత సంపాదిస్తావు? రోజుకి వచ్చి 70,000 అంటే నెలకు వచ్చేసి 2000. ఓ పని మిమ్మల్ని గుళ్ళో పనికి పెట్టేసి చేయలేదు సార్. చేస్తే ఇక్కడనే ఇళ్ళల్లో పని చేసుకుంటాను కానీ చేయలేను. మరి బండి పెడితే ఎట్లా చేసుకుంటావు? నిల్వకొని ఉండదు కదా సార్. బండి పెడితే కదా బండి పెడితే నాకు పెద్ద ఆపరేషన్ అయింది. ఆ వందలేని పూర్తిగా అట్లా పనులు ఏం చెప్పలే. ఆఫీస్లో ఆడదని చెప్తాం. ఆఫీస్లో అంటే ఊడ్చి చూసేది ఉంటే చేస్తాను సార్. అంతవరకే చెప్తాం. అట్లాంటిది చెప్తాం లేదు. ఆడైతే ఒక 8,000 వస్తుంది చెప్తా లేదు. ఇప్పుడు ఆ బాబుకి ఏం కావాల్సిందో నాకు చెప్పండి, చేస్తాను. మీకు ఈరోజు చెప్తారు, ఫోన్ నెంబర్ ఇచ్చిండమ్మా చేస్తారు. మున్సిపాలిటీలోనో లేదంటే గుళ్ళోనో చెప్తాము. ఆఫీస్లో పని చేస్తే చెప్తాము. ఏదైనా ఫైల్ ఇచ్చేది చెప్తాను. బండి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతావు? ఏమొస్తుంది దాంట్లో? ఏమొస్తుంది? చేయొద్దని చెప్పినారా? చేయొద్దని ఎన్టీఆర్ హాస్పిటల్ చెప్పినారు. యాక్టివ్ అయినా మీరు సంతకం పెట్టి ఇచ్చినారు. ఇది ఇచ్చిపెట్టి పని చేసేదే దీని మీద. ఇది ఇచ్చిపెట్టి ఈరోజే చెప్తాలే.
ప్రిన్సిపల్తో మాట్లాడి నేను సార్తో మాట్లాడి చూపిస్తాను. బాబు పేరు డీటెయిల్స్ చేసుకుని బాబుకి బుక్స్లో ఏం కావాలో చూసి మంత్లీ మన ఆఫీస్ నుంచి బాబుకు 1000-2000 డబ్బులు పెట్టారు కొత్త సివిల్ నీకు ఖర్చులు కూడా నెలకు 2000 పంపిస్తారేమో. మీ అమ్మ మీ నాన్న మీద డిపెండ్ కాకుండా చదువుకున్నంత వాళ్ళు నెలలో 2000 పంపిస్తాం. బుక్స్ మేము మీరు ఇస్తాం. మేము ఉద్యోగం ఇస్తాం.